ఓ థ్యాంక్స్ బ్రో. మా ఆవిడికి ఇప్పుడు దాకా విషయం లేదు, బాగా గుర్తు చేసావు. నీ విషయాలు తగలయ్యా. ఈ ఒక్కరోజు మనం మన పిల్లలతో ఎలా ఉంటామో మిగతా 360 రోజు దాని మీద ఆధారపడి ఉంటాయి. అర్థమవుతుందా? అర్థం కాలేదు బ్రో. సరే ఇప్పుడు ఏం చేయాలి అసలు? వినాలి, వాళ్ళు చెప్పినట్టే వినాలి. తోక ముడుచుకుని తన చుట్టూ తిరగాలి. వామ్మో, అంటే ఇన్ని రోజులు నువ్వేదైతే చేయొద్దన్నావో ఈరోజు అదే చేయమంటావు? తప్పదురా. అసలు నమ్ముతారంటావా? హల్వా పెట్టి ఐస్ క్రీమ్లో కరిగిపోయి బ్యాచర్ అయ్యి ఆడవాళ్ళు ఆల్రెడీ అక్కడ మహిళా సంఘాల వాళ్ళు మైండ్లో ట్విస్ట్ చేశారు. లొంగొద్దు. ప్రేమ చూపిస్తున్నారు, చెప్పిందల్లా వింటున్నారు కదా అని లొంగితే బుట్టలో వేసుకొని జీవితం అంతా వాళ్ళ చుట్టూ తిరిగేలా చేస్తారు. మా ఆయన రోజు చేసేది ఇదే, అందుకే మాధురికి రోజు చెప్తూ ఉంటున్నాను. కానీ పాపం అనిపిస్తుంది అందుకే. ఇదే ఈ జాలి ప్రేమనే నిండా ముంచేస్తుంది. మరి ఏం చేయమంటారు? మనకన్నా ముందు ప్లాన్స్ తో రెడీగా ఉంటారు, కానీ ప్లాన్ వాళ్ళదైనా వర్కౌట్ అయ్యేది మనకే. మరి ఏం ప్లాన్? ఆ ప్లాన్ మనకెలా వర్కౌట్ అవుతుంది? ఇంతకీ ప్లాన్ ఏంటి బ్రో? మీ ఆవిడొచ్చిన వెంటనే బంగారం నా బంగారం ఓం చేస్తుంది. కిచెన్ రూమ్ లో బట్టలు ఆరవేస్తారా? లేదు కదా, వంట చేయడానికి వెళ్తున్నా. ఆగు, ఈరోజు లంచ్కి బయటికి వెళ్దామా? నీకు ఎప్పటి నుంచో బిర్యానీ తినాలనిపిస్తుంది అంటున్నావు కదా. ప్లాన్ రివర్స్. వద్దు, బిర్యానీ వద్దు, ఏం వద్దు. ఈ రోజు ఇంట్లోనే వంట చేస్తాను. అదేంటి బయటికి వెళ్దాం అంటే వద్దంటావు? నీకు బిర్యానీ తినాలని లేదా? బిర్యానీ అంటే నాకు ఇష్టమే, కానీ నీకు బిర్యానీ ఇష్టం లేదు కదా. నా బంగారం కోసం ఏదన్నా చేస్తా, బిర్యానీ తినలేనా? సరే, ఈ రోజు శివరాత్రి, నేను ఉపవాసం, నీ కోసం వంట చేయాలి. కానీ ఇప్పుడు చేయను. ఏ వై? నా కోసం ఏమైనా చేస్తావన్నావు కదా, ఆ. కానీ నేనే సెల్ఫిష్ గా ఆలోచించి పుణ్యమంతా నాకే కావాలనుకుంటున్నా. కానీ ఇప్పుడు రియలైజ్ అయ్యా, మనం ఇద్దరం కలిసి ఉపవాసం ఉందాం, పుణ్యం నీకు కూడా వస్తుంది. ప్లాన్ ఫెయిలా పాసా? సక్సెస్. ఇక్కడున్నావా? అన్నీ నువ్వు చేసే బదులు నాకు చెప్తే నేను చేస్తాను కదా. ఇంట్లోనే ఉన్నాను కదా. నువ్వు ఇలా చేస్తే నేను చాలా ఫీల్ అవుతాను రా. అయ్యో, మీకెందుకండి ఇది? శ్రమ, నేను నువ్వు చేసుకుంటాను జరుగు. కదా. నేను కట్ చేస్తాను, నువ్వు జరుగు. చూపిస్తా, ఈ శిరీష అంటే ఏంటో ఇవాళిడికి చూపిస్తా. ఇవెందుకే? మీరు మళ్ళీ మళ్ళీ పనిచేస్తే నేను చూడలేనండి. అందుకే రాత్రి కూర కూడా ఇప్పుడే చేసేయండి. ఆ, సరే. ఏదో ఒకటి ప్లాన్ అయితే వర్కౌట్ అయింది. షాపింగ్ తీసుకెళ్ళరా? ఏంటి బ్రో, కాపాడుతావు అనుకుంటే నువ్వే కష్టాల్లోకి చూసేటట్టున్నావు. అది కాదా, షాపింగ్ తీసుకెళ్ళు, ఇలాగో బిల్ పెద్ద చేస్తుంది. నువ్వెంత కట్టాలనుకుంటున్నావు అంతే కట్టు. అదేలా? క్యాష్ తీసుకెళ్ళు, అదే కట్టు. మిగతా వాటికి కార్డు మర్చిపోయి, ఫోన్ మర్చిపోయి, పిన్ మర్చిపోయి అని చెప్పు. తర్వాత కొనుక్కుందామని చెప్పు. వావ్, సూపర్ బ్రో. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పని చేస్తున్నా. అది నా బాధ.